న్యూస్ గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు డీసీపీ జితేందర్. బాలాపూర్ నుంచి చాంద్రాయని గుట్ట మీదుగా ట్యాంక్ బండ్ వైపు నిమజ్జన ఊరేగింపుకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం జరిగేలా పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. శాంతియుతంగా జరిగేలా 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము. సిపి గారు, నేను, తర్వాత సిపి రాచకొండ, జిహెచ్ఎంసి కమిషనర్, డీసీపీ సౌత్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, తర్వాత మన కలెక్టర్ గారు, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒక్కసారి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. అది సగంగా అయిపోయింది, మళ్ళీ కూడా రిమైనింగ్ కూడా చేస్తాము. ఇది మొత్తం పని డిసైడ్ చేసాము. దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒక పని కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు. లాస్ట్ టైంకి ఈ టైం బాగా చేస్తాం. 5,000 మంది బందోబస్తులో నిమగ్నమై ఉంటారు. ఆ రోజు 15,000 మంది సిటీ పోలీస్ వారు, 10,000 మంది డీజీపీ ఆఫీస్ నుంచి ఇతర జిల్లాల నుండి మాకు కేటాయించారు. అన్ని ఏర్పాట్లు వారి కోసం వసతులు, వారు ఉండే ప్రాంతం కానివ్వండి, అకామిడేషన్ ఇవన్నీ కూడా చేసి ఉన్నాము. మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని బందోబస్తు అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పటిష్టంగా గత వారం రోజుల నుండి సిటీ పోలీస్ వారు రాచకొండ, సైబరాబాద్ అన్ని ప్రాంతాల్లో వారు చూస్తున్నారు. మేము కూడా సమన్వయంతో ఏవైతే విగ్రహాలు వస్తున్నాయో హుస్సేన్ సాగర్ లేక్ వైపు అవి తరలించి దాన్ని అక్కడ ప్రశాంతంగా నిమజ్జనమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 15,000 ఎంప్లాయీస్ జిహెచ్ఎంసీ నుంచి ఆన్ గ్రౌండ్ ఉంటారు. ఆ రోజు శానిటేషన్, స్విమ్మర్స్, అలాగే మేకింగ్ షూర్ టాయిలెట్స్ అండ్ మనకి ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ మేము అట్లీస్ట్ ట్యాంక్ బండ్, సరూర్ నగర్ లేక్ దగ్గర వీఆర్ ట్రయింగ్ టు మేక్. అట్లాగే వీ హెవ్ ఆల్సో ఎన్షూర్డ్ దట్ రిపేర్స్, డార్క్ స్పాట్స్ లేకుండా స్ట్రీట్ లైట్స్ లేకపోతే ఎక్స్ట్రా లైట్స్ పెట్టి రోడ్ రిపేర్స్ అవన్నీ కూడా చేస్తున్నాము. ఈ 2 daysలో ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే వీల్ బి ఫినిషింగ్. అన్ష్యూర్ ఎగ్జాక్ట్లీ నంబర్, బట్ మా ఎక్స్పెక్టేషన్ అయితే మేజర్ లేక్స్ దగ్గర 19th మార్నింగ్ వరకు అవుతుందని చెప్పి. ఇక గణేష్ నిమజ్జన వేడుకలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఎంతమంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? ఈ నెల 17న గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను, అదేవిధంగా రూట్ మ్యాప్ ఏదైతే బాలాపూర్ లో ప్రారంభమై ట్యాంక్ బండ్ వరకు కూడా రూట్ మ్యాప్ అంతా కూడా డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ రూట్ మ్యాప్ ని అంతా కూడా ఈరోజు పరిశీలించారు. ఎక్కడి నుండి గణేష్ నిమజ్జనం వస్తుందో మొత్తం ఆ రూట్ అంతా కూడా ఈరోజు పరిశీలించి ఇంకేమైనా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తిగా జిహెచ్ఎంసీ పోలీసులు కోఆర్డినేషన్ తో ఇప్పటికే రోడ్లు ఏవైతే రిపేర్ చేయాల్సిందో ఆ రోడ్లను రిపేర్లతో పాటు ఆ రూట్ మ్యాప్ లో ఉన్న చెట్లను కూడా, ఎందుకంటే కొమ్మలు అడ్డం వచ్చే అవకాశం ఉంటుంది విగ్రహాలకి సంబంధించి, వాటన్నిటిని కూడా ఇప్పటికే దాదాపు పూర్తి చేశారు. ఇంకెక్కడన్నా మిగిలి ఉంటే వాటి పనులు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ లో 15,000 మంది సిబ్బందితో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 10,000 మంది, అదేవిధంగా మొత్తం 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం ఖైరతాబాద్ గణేశుడు 6 గంటలకు నిమజ్జనంకి బయలుదేరి 1 గంట వరకు పూర్తి చేసే విధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచనలు చేయడం జరిగింది. వారు కూడా ఉదయం, ఎందుకంటే ముందు రోజు రాత్రి నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఉదయం 6 గంటలకే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడంతోనే దాన్ని బట్టి దీనికి సంబంధించి నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు చేస్తున్నారు. బాలాపూర్ లో వేలం పాట పూర్తయిన తర్వాత గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి పూర్తిగా ఇంకా ఓల్డ్ సిటీతో ముఖ్యంగా ఏవైతే సున్నితమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన బలగాలు కూడా అక్కడ మోహరించడం జరిగింది. మొత్తానికి సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీ కెమెరాలతో నిరంతరం శోభాయాత్రను పరిశీలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ గణేష్ నిమజ్జనానికి టైం మోడ్ పైన కూడా ప్రత్యేకంగా క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా నెక్లెస్ రోడ్ లో ప్రత్యేకమైన క్రెయిన్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్, డీజీపీ కూడా చెప్పడం జరిగింది.
రైట్ సురేష్, థ్యాంక్ యూ.